నీళ్ళు అన్నాడు ఆయన డాక్టర్ గారు. నీళ్ళమ్మా నువ్వు నీళ్ళు ఎట్టాటి అన్నాడు. ఒక కిడ్నీలో రాయిందని చెప్పారు, ఒక కిడ్నీ కొంచెం మసుకొచ్చిందని చెప్పినారు. దీని వల్ల నా తప్పు కాదు, ఇది అంతా ఫ్లోరింగ్ వాటర్ వల్ల. వాటర్ బాగలేవు. పొట్టలోకి నీరు చేరిందమ్మా, ఇది డయాక్స్ చేయాలా. ఇప్పుడు 20,000 అవుతాయి. ఇప్పుడు 15,000 కట్టండి, రేపు మళ్ళీ 5,000 కట్టండి, డయాక్స్ చేస్తాము అని చెప్పేశారు. 3 సంవత్సరాల నుండి నీరు అసలు లేదు. ఇప్పుడు దాకా బావిలో నీళ్ళు తాగాము, ఆ బావిలో నీళ్ళు కూడా ఎండిపోయినాయి. నీళ్ళ ట్యాంకులు తీసుకొచ్చి పట్టిన వాళ్ళు పట్టుకోవడం, వెళ్ళిపోవడం. అది కూడా 2-3 ట్యాంకులు. ఇంటికి 2 బిందెలు వస్తాయి. 2 బిందెలు సరిపోతాయా? ఎడ చాలుతాయా? 30 కిలోమీటర్ల దూరం ఉంది, దగ్గర లేదు. హాస్పిటల్ ఉంటే సదుపాయం బాగుంటుంది మాకు. ఇప్పుడు వెళ్ళాలంటే మళ్ళీ ఒంగోలు వెళ్ళాలి, దగ్గర ఎక్కడ హాస్పిటల్ లేవు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్ లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మేము కట్టే పరిస్థితులు లేము. ఒక 2 రోజులకి 30-40 వేలు, 4 రోజులు ఉంటే 1,00,000-1,50,000. ఇప్పటికి 5-6 లక్షలు అయింది మాకు. నా జాబ్ చిన్న జాబు, ప్రతిసారి మేము కట్టాలంటే కష్టం. డబ్బు ఉన్నోడు ఉంటాడు, డబ్బు లేనివాడు ఉంటాడు స్వామి. డబ్బు ఉన్నోడు అయితే బాగా వస్తున్నాడు, డబ్బు లేనివాడు నా పోతాడు, ఏం చెయ్యాలా? ఇంకా మాకెవరు పెట్టేవాళ్ళు కూడా లేరు, ఛార్జీలకు కూడా డబ్బులు లేవు మాకు. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లనే ఈ జనానికి జబ్బులు రావటం. ఈ నీళ్ళ ప్రాబ్లం చంద్రబాబు నాయుడు యాక్షన్ అప్పుడు వచ్చి నీళ్ళు ఇస్తాం, అది ఇస్తాం, సాగర్ నీళ్ళు అని చెప్పారు. అది ఏం ఇప్పటికి మా ప్రాబ్లం అట్లానే గడిచిపోతుంది. ఇంకా ప్రతి ఒక్కరికి వస్తానండి, తగ్గింది ఎవరికి లేదు, చూసింది ఎవరికి లేదు. మా టైం అంటే వెళ్ళిపోయిందండి. మా పిల్లలు ఏదన్నా ప్రభుత్వం చర్య తీసుకొని నీటి ప్రాబ్లం తీర్చమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు చేసిన తప్పుకి నా పోటోళ్ళు సమర్పిస్తున్నాము. మీరు ఏదో మాకు సాయం చెయ్యాలా. ఈ జబ్బు దేశంలో ఎవరికి రాకూడదు.